తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రానైట్తో గద్దెల విస్తరణ, ఆలయ ఆధునికీకరణ జరుగుతోంది. వనదేవతల మందిరం చుట్టూ మొత్తం 8 ద్వారాలను నిర్మిస్తున్నారు. వీటిలో 3 ప్రవేశ ద్వారాలు, 3 నిష్క్రమణ ద్వారాలున్నాయి. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం వైపు ప్రవేశ ద్వారాల నిర్మాణం మొదలైంది. భారీ క్రేన్ల సహాయంతో గ్రానైట్ ఆర్చులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆర్చులపై ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే చిహ్నాలను రూపొందిస్తున్నారు. తూర్పు నుండి పశ్చిమానికి వరుసగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలుంటాయి. పగిడిద్దరాజు, గోవిందరాజుల నూతన గద్దెల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ పునర్నిర్మాణం మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల ప్రధాన దేవాలయ ఆధునీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రస్తుతము గ్రానైట్తో ఈ ఆలయాన్ని మొత్తంగా సర్వాంగ సుందరంగా ఆదివాసీ కళలకు కొట్టొచ్చే విధంగా ఈ యొక్క ప్రధాన ఆర్చుల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతము ఆ ఆర్చులను ఆ పిల్లర్ల వద్ద నిలబెడుతున్నటువంటి ప్రక్రియ అయితే యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. ఒకసారి మనం చూస్తే ఈ యొక్క ఆర్చ్ సంబంధించి దాదాపు 2 రోజుల నుంచి కూడా దీన్ని ఆర్చులను సెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఆ ఆర్చులపై, ఆ గ్రానైట్తో ఉన్నటువంటి ఆర్చులపై ఆదివాసీ కళలను ప్రతిబింబించేటువంటి చిహ్నాలను కూడా చెక్కడం జరిగింది. సో పనులైతే భారీ క్రేన్ల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన డిసెంబర్ చివరి వారకల్లా కంప్లీట్ చేసేందుకు వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి. 3 షిఫ్ట్ లోపల వర్కర్లు ఇక్కడ పనులు కొనసాగిస్తున్నారు. సో అట్లాంటి ఆర్చులు ఇది తూర్పు ద్వారం, తూర్పు నుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆర్చ్. ఇది మొత్తంగా 3 ఎంట్రీ ఆర్చులు, అదేవిధంగా 3 ఎగ్జిట్లు, ఇవి 6 ప్రధానమైనటువంటి ఆర్చులు నిర్మాణం జరుగుతుంది. ఈశాన్యం వైపున ఒక పెద్ద ఆర్చు, అదేవిధంగా తూర్పు వైపున ప్రస్తుతం నిర్మాణం అవుతున్నటువంటి ఆర్చు, దాంతోపాటుగా ఆగ్నేయం వైపున 3 ఆర్చులు ఉంటాయి. ఇవి అన్నీ కూడా 3 ఆర్చులు ఎంట్రీ కోసం, అమ్మవారి దర్శనానికి ఎంట్రీ కోసం ఈ 3 ఆర్చులు ఉంటాయి. ఆ తర్వాత పడమర వైపున ఎగ్జిట్ సంబంధించిన ఆర్చ్ ఉంటుంది, నైరుతి వైపున మరొక ఆర్చ్ ఉంటుంది, అదేవిధంగా వాయువ్యం వైపున 3 ఆర్చులు. సో ఈ 3 నుంచి ఎంట్రీ ఉంటుంది, 3 నుంచి ఎగ్జిట్ ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరానికి దక్షిణానికి కూడా 2 ఆర్చ్ నిర్మాణం. సో మనం ఒకసారి చూడవచ్చు ఇక్కడ నిర్మాణము. ఈ ప్రధానమైనటువంటి దేవాలయాన్ని కంప్లీట్గా సిమెంట్ కాంక్రీట్తో నిర్మాణం చేశారు. అందులో గ్రానైట్ నిర్మాణాన్ని కూడా ఆ గోడ చుట్టూ ప్రాకారము, ఈ యొక్క దేవాలయాల్లో ప్రాకారం ఏ విధంగా ఉంటుందో ఈ సమ్మక్క సారలమ్మ తల్లుల ప్రాంగణం లోపల ఈ యొక్క ప్రాకారాన్ని కంప్లీట్గా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రానైట్తో నిర్మాణం అయితే చేస్తున్నారు. సో ఆ గ్రానైట్ ప్రాకారానికి, అదేవిధంగా తల్లుల గద్దెలకు మధ్యలో దాదాపు 12 ఫీట్ల గ్యాప్తో మరొకసారి ఈ సిమెంట్తో మరో గోడ నిర్మాణం చేస్తున్నారు. సో అంటే భారీగా వచ్చేటువంటి భక్తులు ఆ మార్గం గుండా ఆ తల్లుల గద్దె వద్దకు వచ్చేందుకు ఏర్పడిస్తారు. ఒకసారి మనం ఆర్చులకు సంబంధించినటువంటి సెటిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఈ ఏరియా అంతా కూడా, ఈ ప్రాకారం అంతా కూడా కంప్లీట్గా గ్రానైట్తో దాదాపు 1000 ఇళ్లకు పైగా ఈ యొక్క నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండేందుకు, డ్యామేజ్ లేకుండా, కాలం గడుస్తున్న కొద్దీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండేందుకు ప్రధానంగా గ్రానైట్ నిర్మాణంతోనే ఈ ప్రాకారం కంప్లీట్ అయితే చేస్తున్నారు. సో మనం నిర్మాణం పూర్తి బేస్మెంటు, దీనికి సంబంధించినటువంటి పునాదులు అయితే కంప్లీట్ అయింది. ప్రస్తుతానికి అందులో ఈ గ్రానైట్ నిర్మాణాలు, అందులో దాన్ని సెట్ చేయడము, దానికి సంబంధించి ఫిక్సింగ్ అయితే కొనసాగుతుంది. ఒక్కసారి మనం ఈ ఆర్చులను ఒకసారి పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా సమ్మక్క సారలమ్మ తల్లుల ప్రాంగణం అంటేనే ఈ యొక్క గిరిజనులకు ప్రత్యేకమైనది. ఈ యొక్క గిరిజన వనదేవతలు ప్రస్తుతం సకల జనుల దేవతలుగా మారినా కూడా కాలక్రమంలో వనదేవతలు జనదేవతలుగా మారిపోయిన పరిస్థితి. అంటే ఈ గిరిజన సాంప్రదాయము వచ్చేటువంటి తరాలకు తెలియచెప్పే విధంగా ప్రత్యేకంగా ఈ ఆర్చుల మీద మనం చూడొచ్చు. ఈ యొక్క ఆదివాసీలు పూర్తిగా అడవితో మమేకమై ఉంటారు, ఆ ప్రకృతితో మమేకమై ఉంటారు. దాన్ని చూపించే విధంగా కూడా ఎగువన పూర్తిగా వీళ్ళకి వెదురు బొంగులు, కంకవనం, అది సమ్మక్క సారలమ్మ తల్లులకు ప్రత్యేకతము కంకవనము. ఆ తర్వాత పక్షులు, జంతువులు, నెమళ్ళు, వీళ్ళకి సంబంధించి ఆచార సాంప్రదాయాలు, చివరగా ఈ యొక్క గుస్సాది నృత్యము. సో ఈ ఆదివాసీ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి గుస్సాది నృత్యం. ఆ గుస్సాది నృత్యం చేస్తున్నటువంటి ఆ చిహ్నాలు
ఈ గ్రానైట్లపై చెక్కి ఒక ప్రత్యేకత. అసలు ఈ యొక్క ఆదివాసీల జాతర అంటేనే గిరిజనుల కళలకు, గిరిజనులకు ప్రత్యేకమైనటువంటిది. రాబోయేటువంటి వందల తరాలకు ఈ విషయం తెలియచెప్పే విధంగా ఈ గ్రానైట్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఒకసారి మనం చూడవచ్చు కంప్లీట్గా ఇదంతా ఈశాన్యం నుంచి ఆ నార్త్ వైపుకు. సో ఆ గ్రానైట్ శిలలను ఇదే ప్రాంతంలో రేయింబవళ్ళు పనిచేస్తూ ఆ గ్రానైట్ శిలలన్నింటినీ కూడా ఇక్కడే కటింగ్ జరుగుతుంది, ఇక్కడే ఫినిషింగ్ జరుగుతుంది, ఇక్కడే ఆ వర్కర్లంతా కూడా ఫిక్సింగ్ జరుగుతుంది. అంటే మొత్తంగా వర్క్ అంతా కూడా రా మెటీరియల్ తీసుకొచ్చి కంప్లీట్ వర్క్ మొత్తంగా కూడా ఇదే ప్రాంగణంలో అయితే కొనసాగుతుంది. ఇంకా ప్రత్యేకించి ఈసారి సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళి గోవిందరాజు పగిడిద్దరాజును దర్శించుకునే పరిస్థితి ఉండేది. సో అట్లాంటి పరిస్థితి రాకుండా ఈసారి మనం ఒకసారి చూస్తే మనం ఈ సమ్మక్క గద్దె భక్తులంతా కూడా సమ్మక్క గద్దెను, సమ్మక్క తల్లిని దర్శించుకుంటారు. సమ్మక్క తల్లిని దర్శించుకొని ఆ వెంటనే దిగువ భాగానికి, పడమర భాగానికి ప్రయాణిస్తే తిరిగి సారలమ్మ తల్లి ప్రాంగణం వస్తుంది. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి పగిడిద్దరాజు గోవిందరాజుల దగ్గరికి రావాల్సి వస్తుంది. సో అట్లాంటి అందులో వచ్చేటువంటి భక్తులకు రద్దీ కానీ ఇబ్బంది కానీ కలగకుండా ఒకే సరళ రేఖ మార్గం లోపల సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజు, సో ఈ నలుగురు ఒకే సరళ రేఖలో ఉండి భక్తులు ప్రధాన ఆర్చ్ గుండా ఇందులోకి ఎంట్రీ అయిన భక్తులు వరుసగా వీళ్ళని దర్శించుకొని 3 నిష్క్రమణ ద్వారాల బయటికి వెళ్ళే ఏర్పాట్లు. సో ఇక్కడ ప్రత్యేకించి ఈ యొక్క ఆధునీకరణ కూడా ఒక ప్రత్యేక శైలి అయితే అనుసరిస్తున్నారు. ఇది మనం చూడొచ్చు, ఇది గ్రానైట్, భారీ వాల్స్కు సంబంధించినటువంటి గ్రానైట్. అదేవిధంగా ఈ తల్లుల చుట్టూ ఈసారి ఫెన్సింగ్, ఐరన్ ఫెన్సింగ్ ఉండేది, దాని స్థానం లోపల గ్రానైట్తో కూడినటువంటి ఈ ప్రత్యేక శిలలతో చెక్కినటువంటి ఈ ఒక గ్రానైట్ స్తంభాలను అమ్మవార్ల గద్దెల చుట్టూ కూడా రైలింగ్ లాగా ఏర్పాటు చేస్తారు. సో దీనిపై కూడా పూర్తిగా మనం ఒకసారి చూడవచ్చు, ఆదివాసులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కళ, వాళ్ళు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకులు, వాళ్ళ ఉపాధి, వాళ్ళ వృత్తి, వాళ్ళు మమేకమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి చిహ్నాలు, ఇవన్నీ కూడా ఆదివాసీల సంస్కృతికి చిహ్నాలుగా ఈ యొక్క గ్రానైట్తో నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక ప్రస్తుతము సమ్మక్క సారలమ్మ తల్లుల చుట్టూ ఆ ఐరన్ రైలింగ్ స్థానం లోపల ఈ యొక్క గ్రానైట్ రైలింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతము ఏర్పాట్లు చివరి దశకైతే చేరుకున్నాయి. సో వీటన్నిటిని అమ్మవార్ల చుట్టూ ఏర్పాటు చేసి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు, 100 ఏళ్ల పాటు కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండేందుకు ప్రస్తుతం గ్రానైట్తో ఆధునీకరణ పనులు, విస్తరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక ప్రత్యేకంగా ఈసారి నిర్మాణం జరుగుతున్నటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజు సంబంధించినటువంటి ఆ గద్దెలను మనం ఒకసారి చూడొచ్చు. చివరి దశకు చేరుకున్నాయి వర్క్స్ అన్ని కూడా. సో గత నెల రోజుల క్రితమే మొదలైనటువంటి వర్కులు ఇప్పటి వరకు చివరి దశకు చేరుకున్నాయి. అందులో పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ట మాత్రమే పెండింగ్లో ఉంది. సో ప్రస్తుతం ఫినిషింగ్ అయితే జరుగుతుంది. చూడొచ్చు ఒకసారి ఈ యొక్క ఆకృతిని, ప్రత్యేకమైనటువంటి ఆకృతిలో ప్రతి ఒక్క ఈ గ్రానైట్ పిల్లర్ల మీద పూర్తి స్థాయి లోపల ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆ చిహ్నాలు మనం ఒక్కసారి ఇందులో చూద్దాము. సో ఇవన్నీ కూడా నీళ్ళు, అదేవిధంగా కాంతి అంటే సూర్యుడు, ప్రకృతి, అదేవిధంగా భూమి. సో ఇవన్నీ పంచభూతాలతో మమేకైనటువంటి ఈ యొక్క ఆదివాసుల జీవన శైలి ప్రస్తుతం ప్రతి ఈ యొక్క ఈ గద్దెల చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క గ్రానైట్ పిల్లర్లపై చేశారు. చూడొచ్చు ఆక్టోపస్ కానీ, మొసలి, పాములు, అదేవిధంగా బాతులు, సూర్యుడు, ఆదివాసులు దేవునిగా పూజించేటువంటి ఆ సూర్య భగవాన్ తర్వాత వీళ్ళు ప్రతిసారి వీళ్ళ జీవన విధానం ఎవరెవరితో అయితే మమేకమై ఉంటుందో ఆ అన్ని చిహ్నాలన్నీ కూడా ఈ గ్రానైట్తో ఏర్పాటు చేసినటువంటి ఈ పిల్లర్లపై పూర్తిగా చెక్కి ఈ యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క నిర్మాణాలు, ఆధునీకరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడవచ్చు ఈ పిట్టలు, చెట్లకు సంబంధించినటువంటి చిహ్నాలు, చెరుకు కానీ, అడవుల్లో ఉండేటువంటి కంకవనాలు, వీళ్ళ దగ్గర పిల్లలు, వీళ్ళ ఇండ్ల చుట్టూ ఉండేటువంటి గోడలు పూర్తిగా వెదురు కర్రలతో వేసిన నిర్మాణాలు, మొత్తంగా అడవిలో ఉండేటువంటి జంతువులు, వీళ్ళు ఉపయోగించేటువంటి చిహ్నాలు, వీళ్ళ వృత్తులకు సంబంధించినటువంటి చిహ్నాలు, మొత్తంగా వీళ్ళు పూజించేటువంటి దేవతలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఆచారాలు ఉంటాయి. సో మనం
ఎక్కడ చూసినా కూడా గుళ్ళ లోపల దేవునికి ఒక రూపం ఉంటుంది, దేవతలకు రూపం ఉంటుంది, విగ్రహారాధన జరుగుతుంది. కానీ సమ్మక్క సారలమ్మ తల్లకు మాత్రము ఎటువంటి రూపం ఉండదు, రూపం లేని దేవతలు, అదేవిధంగా గుడి లేని ఆలయం ఇది. సో ఈ చోట వీళ్ళు పూజించేటువంటి శివలింగం కానీ పూర్తిగా అక్కడ శివుడు 4 చేతులతో కనిపించే శివుడు కానీ గంట దేవతల దగ్గరకు వచ్చినప్పుడు మేలుకొల్పు కోసం చేసిన గంట కానీ ఆ కంకవనం కానీ కింద ఆ కంక బొంగులకు సంబంధించి. సో అంటే అసలు మేడారం జాతర అంటే ఏంటి, వనదేవతలు అంటే ఏంటి అనేది పూర్తిగా తెలిపే విధంగా ఈ యొక్క చిహ్నాలు ఈ యొక్క గ్రానైట్ పై చెక్కి నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ యొక్క గద్దెల నిర్మాణం అయితే చివరి దశకైతే చేరుకుంది. ఇక ఫినిషింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ గద్దెల పునఃప్రతిష్ఠ అంటే గోవిందరాజు పగిడిద్దరాజులను ప్రతిష్ఠ చేయడం అయితే మరికొద్ది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. సో మొత్తంగా వర్క్స్ అయితే యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ విధంగా ఒక కొత్త రూపు వచ్చే విధంగా మేడారం వనదేవతల ప్రధాన ఆలయ ప్రాంగణము నిత్య నూతనంగా అనిపించబోతోంది. ఆధునికత దానికి జోడించారు. దాదాపు 1000 ఏళ్ల పాటు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండేందుకు కంప్లీట్గా గ్రానైట్ మాత్రమే వినియోగిస్తూ ఈ యొక్క వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి. సో మొత్తం మిషన్ 100 పేరుతో 100 రోజుల్లోనే ఈ పనిని పూర్తి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక మంత్రి సీతక్క ఆ విధంగా పనులు జరిగే విధంగా అయితే ఎప్పటికప్పుడు అధికారులను పర్యవేక్షిస్తూ పనులను ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఇట్లాంటి ఒక నిత్యం ఎన్నడూ ఊహించని విధంగా ఈసారి మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రస్తుతము పనులైతే కొనసాగుతున్నాయి. ఇక పునఃప్రతిష్ఠ తర్వాత కూడా మేడారం జాతరకు ఒక ప్రత్యేకమైనటువంటి శోభ రాబోతోంది. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి వచ్చే భక్తులకైతే కలగబోతోంది. అనుకున్న విధంగా ప్రభుత్వము దాదాపు 250 కోట్లతో ఈ ఆధునీకరణ పనులు అదేవిధంగా డెవలప్మెంట్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఈసారి వచ్చేటువంటి కోట్లాది భక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలిగే విధంగా వచ్చే భక్తులకు కూడా ఈ విధంగా సరళరేఖ మార్గం లోపల అమ్మవార్ల గద్దెలు, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఏర్పాటు చేయడంతో వరుసగా దర్శనం చేసుకొని సునాయాసంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తొక్కిసడ జరగకుండా ఈ 3 నిష్క్రమణ ద్వారాల గుండా బయటికి వెళ్ళే విధంగా ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక మరి కొద్ది రోజుల్లోనే కొత్త రూపు ఈ యొక్క మేడారం ప్రధాన దేవాలయం సంతరించుకోవచ్చు. సో ఇది ఇప్పటి వరకు మేడారం వనదేవతల వద్ద జరుగుతున్నటువంటి ఆధునీకరణ పనులకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం.